మనశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్న సినిమా అయితే చూస్తాను. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి కంటెంట్ ఎలా ఉందో చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో డైలీ వస్తుంది. ఓకే, రివ్యూ స్టార్ట్ చేస్తే ఒకటొక స్టేట్మెంట్లో కూడా చెప్పేసి దీన్ని బాస్ ఈజ్ బ్యాక్ అంతే పక్కాది. నేను 3 స్టేట్మెంట్స్ చెప్తాను. 3 థింగ్స్ చెప్తాను. ట్రైలర్ రివ్యూ చేసినప్పుడు మాట అన్నాను, ట్రైలర్లో పెద్ద కామెడీ లేదు, ఇది వర్క్ అయ్యేలా లేదు, మ్యాజిక్ ఏమైనా క్రియేట్ అవ్వాలి థియేటర్లు అంటే మ్యాజిక్ కాదు భయ, బ్లాక్ బస్టర్ క్రియేట్ అయింది. అసలు మామూలుగా లేదు కామెడీ అయితే. ఫస్ట్ హాఫ్కి నేను సాటిస్ఫై అయిపోయాను. టికెట్ ప్రైస్ సాటిస్ఫైడ్ అయిపోయాను నేను. అంత బాగుంది ఫస్ట్ హాఫ్. ఎమోషన్ వర్క్ అయింది, డ్రామా వర్క్ అయింది, కామెడీ కూడా వర్క్ అయింది. మొత్తం చేసేదంతా చిరంజీవి గారి కామెడీ, వన్ మ్యాన్ షో అనమాట, ఆడించేసారు మొత్తం. అండ్ సెకండ్ వచ్చేస్తే బాస్ ఇస్ బ్యాక్. నిజంగా ఎప్పుడో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆ టైంలో ఆ చిరుని చూసినట్టు అనిపించింది. ఆ చిలిపి, ఆ కామెడీ, ఆ విధానం అంతా చాలా బాగుంది. అదంతానే నిజంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే పండగ సినిమా ఇది. ఒక పండగ కాదు, మళ్ళీని దీపావళి, దసరా, భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకోటి ఉగాది, వినాయక చవితి, అన్ని పండుగలు కలిపి మిక్సీలు ఆడించేసి తెచ్చేసాడు అనమాట. నేను చెప్తున్నాను నెక్స్ట్ సంక్రాంతికి సంక్రాంతికి కూడా డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ పండుగ చేసుకోవచ్చు మొత్తం. నిజంగా థియేటర్ అసలు ఫ్యాన్ షోలకి ఫ్యామిలీలు వచ్చేసారు. అసలు నేను అది షాక్. ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ. నిజంగా సూపర్ అదైతే మాత్రం. ఓకే, ఫైనల్ గా ఓవరాల్ రివ్యూ ఎలా ఉందంటే, స్టోరీ అయితే మనకు తెలిసిందే, ట్రైలర్ లోనే అర్థమైపోయింది స్టోరీ. మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ పడతారు, తర్వాత విడిపోతారు, తర్వాత మళ్ళీ మొగుడు వచ్చేసరికి అంటే మన చిరంజీవి గారు మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఇన్ బిట్వీన్ దీని మధ్యన మన కామెడీ అయితే జనరేట్ చేయించాడు అనిల్ రావుపూడి. నిజంగా కామెడీ, ఎమోషన్స్ అన్ని బాగా వర్క్ అయ్యాయి. నెక్స్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడితే చిరంజీవి సార్ ఎర్ర కొట్టేశారు. బాస్ ఇస్ బ్యాక్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, బాస్ ఇస్ బ్యాక్ అంతే. ఏంటి భయ్ అసలు వన్ మ్యాన్ షో అంతే. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషన్, కామెడీ ఎరగ కొట్టేశారు అంతే. మిగతా క్యారెక్టర్స్ అన్ని బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు నయనతార గారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అండ్ స్పెషల్లీ వెంకీ సార్ కూడా చాలా బాగా వర్క్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగుంది. స్టార్టింగ్ వచ్చేసరికి 2 సార్లు వచ్చినప్పుడు చాలా బాగా ఎనర్జెటిక్ గా అనిపించింది. తర్వాత కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, కానీ అది కూడా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ నేను డిసప్పాయింట్ అయ్యాను. ట్రైలర్ రివ్యూ చేస్తున్నాడు, మనం ఏమనుకున్నాం, హెలికాప్టర్ నుంచి వెంకటేష్ గారు దిగి, అరే వరప్రసాద్ ఈ ఛానల్ చాలా బాగుంటది, రివ్యూ చేస్తాడు, బాగుంటది, ఫిల్మ్ స్టాక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకో, ఆ ప్రమోషన్ యాప్ ని రివ్యూ కంటిన్యూ చేయరే, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, స్పెషల్ బుల్రోజ్ క్యారెక్టర్. యాక్చువల్ సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో, కానీ ఇందులో చాలా బాగా వర్క్ అయింది ఆ క్యారెక్టర్ అయితేని. మీరైతే ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండగ చేసుకోండి.